ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇస్తోంది. దాదాపు 2,16,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా వారిని వచ్చే నెల 10లోగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో సొంత స్థలం కలిగిన వారికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఆర్థిక సహాయం చేయబోతున్నారు. సొంత స్థలం లేని వారికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇంటి స్థలాల స్కీమ్ కింద ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో మొత్తం మీద మొదటి విడతగా 2,16,000 మందిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 42,000 ఇల్లు మంజూరు చేసినట్టుగా సమాచారం. తెలంగాణలో జూన్ 2న సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఈ క్రమంలోనే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో వేగం పుంజుకుంది. దాదాపు 2,10,000 మంది లబ్ధిదారులు ఈ పథకానికి ఎంపికయ్యారు. వచ్చే నెల 10వ తేదీలోగా మిగిలిన అర్హుల జాబితాను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద 42,000 ఇల్లు మంజూరు చేయగా వాటిలో ఇప్పటికే 24,000 గృహాల నిర్మాణం ప్రారంభమైంది. సుమారు 100 ఇల్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్టుగా మంత్రి పొంగులేటి చెప్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తున్నామని కూడా మంత్రి అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా 40% పేర్లను సూచించామని కోరినట్టుగా మిగిలిన 60% మందిని ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ జాబితా ఇవ్వడానికి నిరాకరించి అధికారులని ఎంపిక చేయమని కోరినట్టుగా చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం సాధారణ ప్రజలకి కాకుండా బలహీన వర్గాలకు కూడా విస్తరిస్తోంది. ఐటీడీఏ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని చెన్సులకు 9,200 ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్లోని 16 మురికివాడల్లో 4 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇదే తరహాలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి చెప్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. లబ్ధిదారులకు ఇసుక రీచ్ల ద్వారా ఫ్రీగా ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇక మార్కెట్ రేట్ కన్నా తక్కువకు సిమెంట్, ఐరన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీలతో చర్చించింది. మొత్తం మీద పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఎం ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పథకం అమలును వేగవంతం చేయాలంటూ సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా కలెక్టర్ల చేతిలో ఉందని తేల్చి చెప్పారు. అటు మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తే అన్ని రకాలైనటువంటి ఛార్జీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నియంత్రణ వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మలేషియా టెక్నాలజీ అయిన అల్యూమినియం ఫోమ్ వర్క్ ద్వారా 15 రోజుల్లోనే 5 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి విస్తరణ నిబంధనలను తాత్కాలికంగా 600 చదరపు అడుగుల మించి పునాది వేసిన లబ్ధిదారులకు కూడా బిల్లులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఆ రకంగా ప్రస్తుతం 5 విడతల్లో 5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించేందుకైతే ప్రణాళికలు రూపొందించింది. సో మొత్తం మీద కొంతమంది నిబంధనలు తెలియక 600 చదరపు అడుగుల పైనే ఇంటి నిర్మాణాన్ని చేపట్టి తర్వాత ప్రభుత్వం వాళ్ళకి వెసులుబాటు కల్పించడంతో ప్రస్తుతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు కూడా ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకైతే ప్రభుత్వం శుభవార్త చెప్తుంది. 2,16,000 మందిని ఎంపిక చేశారు. వచ్చే నెల 10వ తేదీలోగా మిగిలిన అర్హుల జాబితా ఉండబోతుంది. సో జూన్ 2 అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఇక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.